మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి చేయించుకోవాలంటే భయపడుతున్నారా? అయితే ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా అధునాతన పద్ధతి ద్వారా ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో మోకాళ్ల కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అందిస్తుంది కిమ్స్ శిఖర హాస్పిటల్ గుంటూరు. ఎంతో నైపుణ్యం, అనుభవం కలిగిన డాక్టర్లు డాక్టర్ జయకిషన్ కొల్లి, డాక్టర్ ఎంఎల్వి సాయి కృష్ణారెడ్డి నేతృత్వంలో అధునాతన పద్ధతి ద్వారా చికిత్సలు జరుగును. మా ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన ఆర్థోపెడిషియన్లు, లామినార్ ఎయిర్ ఫ్లో ఆపరేషన్ థియేటర్లు, ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్, అనుభవజ్ఞులైన మత్తు వైద్య నిపుణుల పర్యవేక్షణలో నొప్పి లేకుండా వైద్యం, ప్రత్యేక సర్జికల్ ఐసీయూ మరియు వార్డు, ప్రత్యేక ఫిజియోథెరపీ మరియు నర్సింగ్. మోకాలు మార్పిడికి కిమ్స్ శిఖర హాస్పిటల్ గొప్ప అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు కేవలం 99,999 రూపాయలకే అధునాతన పద్ధతితో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అందిస్తుంది. ఈ అవకాశం కేవలం ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 30 వరకు మాత్రమే. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 8977731258 మరియు 7699699499. కిమ్స్ శిఖర హాస్పిటల్, మంగళగిరి రోడ్, బెస్ట్ ప్రైస్ దగ్గర, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ సీఎం గా ఉన్నప్పుడు ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేశారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 35,000 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయని, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5,000 పాఠశాలలు మూసివేశారని, మరో 5,000 పాఠశాలలు మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నారని, దీన్ని మేము ఖండిస్తున్నామన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాంకుల్లో అవినీతి భారీగా పెరిగిందన్నారు. ప్రాథమిక విద్య, ప్రాథమిక పాఠశాలలు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నూతన విద్యా విధానాన్ని 1987లో తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ప్రతి పల్లెలో, కుగ్రామాల్లో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. మన రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం. మరి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35,000 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఈ ప్రాథమిక పాఠశాలల్లో కూటమి ప్రభుత్వం గత సంవత్సరంలో 5,000 మూసివేయడం జరిగింది. నిరుపేద విద్యార్థులు, ఎస్టీలు, ఎస్సీలు, ఓబీసీ విద్యార్థులు స్కూళ్లకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. దాదాపుగా 5,000 ఆపాము, ఇంకొక 5,000 ఈ సంవత్సరం ఆపబోతున్నావు. దీన్ని నేను ఖండిస్తున్నాను చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని. రెండవది, తల్లికి వందనం స్కాలర్షిప్లు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను వెళ్ళాను విద్యార్థిగా, క్యూలో నిలబడి. ఫుల్ ఫీజు రీఎంబర్స్మెంట్లు, మరి అంతేకాదు స్కాలర్షిప్లు ఎన్హాన్స్మెంట్ కు దాదాపుగా 2 సంవత్సరాలు మేము తిరిగితే, ఆ రోజు బ్రహ్మానంద రెడ్డి కాదన్నాడు, ఆ రోజు హోంమంత్రిగా. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి స్కాలర్షిప్లే ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్లు, ఫుల్ మెస్ ఛార్జీలు, పాకెట్ మనీ, అన్ని విత్ కాస్మెటిక్ ఛార్జీలు అన్ని. దాన్ని కూటమి ప్రభుత్వం దాన్ని తల్లికి వందనంగా మార్చింది. ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రైవేట్ భాగస్వామికి ఇవ్వద్దని వైఎస్ఆర్ ఎస్యూ ఎన్టీఆర్ యూనివర్సిటీ దగ్గర ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర మాట్లాడుతూ, పేద ప్రతిభావంతులను, విద్యార్థులకు వైద్య విద్యను ఉచితంగా అందించాలనే సంకల్పంతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 17 ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఏలూరు, విజయనగరం, మచిలీపట్నం, నంద్యాల, రాజమండ్రి వైద్య కళాశాలలకు 150 సీట్లు చొప్పున మొత్తం 750 సీట్లు వచ్చాయని, ఎన్ఈఎంసీ మంజూరు చేసిన 50 సీట్లు వద్దంటూ చంద్రబాబు లేఖ రాసి పేద విద్యార్థులకు ద్రోహం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీలోని అన్ని జిల్లాల విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు
రాష్ట్ర అధ్యక్షుడు ఈ అంశంపై మాకు ఎలాంటి అవగాహన లేకపోవడం వాస్తవంగా వైఎస్ఆర్ రెడ్డి గారు మేమంతా వ్యతిరేకిస్తున్నాం. వైద్య విద్యార్థుల అధికారులను మీరు కనుక మరిచి ఇలాగనే కళాపన చేస్తే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ పెద్ద ఎత్తున ఉద్యమాలు చెప్పి ప్రస్తుతం నడుస్తున్నటువంటి కూటమి సర్కారు ఏదైతే నడుస్తుందో ఈ కూటమి సర్కారు పెద్దలు ఈ విద్యార్థులకు యువతకు పెద్దపీట వేస్తాం, మమ్మల్ని ఓటేసి గద్దెనెక్కించమని చెప్పారు. గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో చంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ విద్యా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గత జగన్మోహన్ రెడ్డి 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేశారు. వాటిని ప్రైవేట్ కార్పొరేట్ల భాగస్వామ్యంతో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం చాలా దుర్మార్గమైన వైఖరి. దీన్ని విడనాడి యథాతథంగా ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముందు ఈ రోజు ధర్నా నిర్వహించాం. యూనివర్సిటీని ముట్టడించాం. ఈ ప్రభుత్వం కార్పొరేట్ ప్రైవేట్ అనుకూల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అంటేనే ప్రైవేట్ కార్పొరేట్ వర్గాలకి పెద్దపీట వేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ప్రతిభావంతులకు తక్కువలో ప్రభుత్వ రంగంలో మెడికల్ విద్య కావాలని ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన వాటి ప్రైవేట్ పరం ఎందుకు చేస్తున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 8,480 కోట్ల రూపాయలతో 7 ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేశారు. 2,250 మెడికల్ సీట్లు రాష్ట్రానికి వచ్చాయి. ఆల్రెడీ విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం లాంటి ప్రాంతాల్లో ప్రభుత్వ రంగంలో ఒక్కొక్క కాలేజీకి 150 సీట్లు చొప్పున మొత్తం 750 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత పులివెందుల, ఆదోని, మార్కాపురం లాంటి ప్రభుత్వ వైద్య కళాశాలకి సీట్లు వచ్చే టైంకి పాడేరులో 50 సీట్లు కావాలని, పులివెందులో 50 సీట్లు కూడా వద్దని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం అవుతాం. ఈ ఏడాది కాలంలో సుమారుగా 1,70,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీల కోసం 8,500 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. దాంట్లో సుమారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ అవటం మనం అందరూ చూసాం. ఇప్పుడు ఇంకొక 5 కాలేజీలు 90% పూర్తయిన పరిస్థితి మనం అందరూ చూసాం. ఒక 1,000-2,000 కోట్లు కానీ ఖర్చు పెడితే ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ కూడా ఓపెన్ చేసే పరిస్థితి ఉంది. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి సుమారు 75,000 పైచులకు మెడికల్ కాలేజీలు ఇస్తామంటే అన్ని రాష్ట్రాల కన్నా విరుద్ధం మన రాష్ట్రంలో ఏంటంటే మెడికల్ కాలేజీలు వద్దని చెప్పి మెడికల్ కౌన్సిల్కి లెటర్ రావటమే మార్గచర్య. నిజంగా మెడికల్ కాలేజీ కౌన్సిల్కి లెటర్ ఎలా రాయిపోతుందో నాకు అర్థం కాల. ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆ కూటమి ప్రభుత్వ నాయకులకి పేదవాడు ఇంగ్లీష్ చదువుకున్న నచ్చదు, పేదవాడు వైద్య విద్య చదువుకుంటే ఎలా తట్టుకోగలరని అడుగుతా ఉన్నా. ఈరోజు కూటమి ప్రభుత్వంలో పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి, ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీలు, విజ్ఞాన కాలేజీ, భాష్యం కాలేజీ, నారాయణ కాలేజీలు. వాళ్ళు చెప్పిన ఎన్ని కూడా మన పార్టీ ప్రభుత్వ కాలేజీలు అని చెప్పడం. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయం విజయవాడ శాకాంబరి దేవి ఉత్సవాల సందర్భంగా కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ మాట్లాడుతూ అమ్మవారు అంటేనే ప్రకృతి, ప్రకృతిలో లభ్యమయ్యే కాయగూరలు, పళ్ళు, ఆకుకూరలతో అలంకరణ చంటేనే శ్రీ అమ్మవారికి ప్రీతికరం. భూలోకంలో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు మరియు రైతులు సుఖ సంతోషాలతో జీవించాలని శ్రీ అమ్మవారికి వివిధ రకముల కూరగాయలు, ఆకుకూరలు మరియు పండ్లతో విశేషాలంకరణ చేయొచ్చు. శ్రీ అమ్మవారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఆషాఢ శుద్ధ త్రయోదశి నుండి ఆషాఢ శుద్ధ పౌర్ణమి వరకు శాకాంబరి ఉత్సవములు జరుగునని తెలిపి ఉన్నారు. పామాశ్రితానాం నరుకుందనానాం పామాశ్రితాఖ్యాశ్రయతాం ప్రజాయతి సర్వస్వరూపే సర్వేషి సర్వశక్తి సమన్వితే హే విజయస్థాయి దేవి దుర్గే దేవి నమోస్తుతే. ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం
మంగళాని భవంతు నిత్యమంగళాని భవంతు. నమః పార్వతీ పదయే హర 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 మహాదేవ. జై జయ. పక్కన కూర్చొని జై కనకదుర్గాయ నమః. ఈరోజు శాకాంబరి ఉత్సవాలకు సంబంధించిన ఏదైతే కూరగాయలు ఉన్నాయో, వాస్తవంగా ప్రకృతి అంటేనే అమ్మవారు. ప్రకృతి సిద్ధంగా పండిన ఈ కూరగాయలు ఏవైతే ఉన్నాయో, నిమ్మకాయలు కావచ్చు, కరివేపాకు, అరటిపళ్ళు, ఇవన్నీ కూడా సేవకుల యొక్క ఆధ్వర్యంలో మరియు అర్చకుల ఆధ్వర్యంలో, దేవాలయం సిబ్బంది వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు శుభమని చెప్పేసి అమ్మవారిని పూజించి ఈ యొక్క అలంకరణ కార్యక్రమాన్ని మొదలు చేయడం జరిగింది. ఇది రేపు 8, 9, 10వ తారీఖు 3 రోజుల్లో మొత్తం కూడా ఈరోజు నైట్కే మేమంతా కూడా ఈ యొక్క అలంకరణ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. వచ్చే భక్తులకు ఈ ప్రకృతితో అలంకరించిన అలంకారము అందరూ కూడా చూడొచ్చు, ఆస్వాదించవచ్చు. ఈ యొక్క శాకాంబరి 3 రోజుల కార్యక్రమంలో అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతో దూరం నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాలు రెడీగా చేసి ఉన్నాము. అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ భక్తులు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ కార్యాలయం ఎదుట సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు 3వ రోజు తాము పనిచేసే పనిముట్లతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికులందరికీ జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు చెల్లించాలని, కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, వయో పరిమితి 62 సంవత్సరాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి తులసి, వెంకటకృష్ణరావు మరియు కుటుంబ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి మేము ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం గతంలో జీవో నెంబర్ 36 ఉంది. ఆ 36 ప్రకారం స్కిల్డ్, సెమీ స్కిల్డ్ ప్రకారం వేతనాలు చెల్లించాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎవరు కూడా స్కిల్, సెమీ స్కిల్ ప్రకారం వేతనాలు అనేది రావట్లా. అందుకనే జీవో నెంబర్ 36 ప్రకారం కార్మికులందరికీ వేతనాలు చెల్లించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఎటువంటి అవుట్ సోర్సింగ్ లో పనిచేసే కార్మికులందరూ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పేసి ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అనేక మీటింగుల్లో అధికారం లేనప్పుడు ఈ కార్మికులు ఆందోళన చేస్తా ఉంటే ఆందోళన దగ్గర టెంట్ల దగ్గరకు వచ్చి మరి హామీలు ఇచ్చారు. నేడు అధికారం చేపట్టి సంవత్సరం దాటినా సరే హామీలు ఇచ్చినటువంటి అమలు చేయకుండా కార్మికులు ఏదో ప్రభుత్వ ఉద్యోగులని ఆ సైట్ లో చూపించి వాళ్ళకి ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏవి రాకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కోత పెడతా ఉంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణాన్ని కలకలం రేపిన వీధి కుక్కల దాడిలో గాయపడిన పలువురు బాధితులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పరామర్శించారు. గాయాల పాలైన మహిళలు, వృద్ధులను వ్యక్తిగతంగా పలకరించి ధైర్యం చెప్పారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్య సిబ్బందితో చర్చించి అత్యవసర చికిత్స అందించేందుకు ప్రత్యేక హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి తులసి, వెంకటకృష్ణారావు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. వచ్చిన
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట మండలం వేదాద్రి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. కేడీడీసీ బ్యాంకు చైర్మన్ నెట్టం రఘురాం ఇంటింటికి తిరుగుతూ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను విశదపరిచే కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లి ఆత్మీయంగా ప్రకటిస్తూ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కట్ట వెంకట నరసింహారావు, ముల్లంగి రామకృష్ణారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు బాణవతు రవి, మాజీ సర్పంచ్ జగజ్జీవన్ రాము, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కన్నా జానకి రామయ్య తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారు మీకు ఎన్నికల ముందు ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడా వస్తాయి. కొన్ని వచ్చినాయి ఇప్పటికి. ఇది పెన్షన్లు, ముసలోళ్ళు ఉంటే పెన్షన్లు ఇచ్చాము, వికలాంగులకి 6,000 ఇచ్చాము, అలాగే తల్లికి వందనం ఇచ్చాము. ఇంకా ఇప్పుడు పొలం ఉన్న వాళ్ళకైతే ఇంకొక 20,000 ఎక్స్ట్రా వస్తుంది. ఎక్కడ ఉన్న 2 ఎకరాలు ఉన్నా మీకైతే ఆడబిడ్డ అనేది వస్తుంది. నెలకి 1,500 ఇది రావాలి. ఇంకా వచ్చే నెలలో పై నెలలో వస్తాయి. అలాగే ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉంది. ఆగస్టు 15 నుంచి ఇస్తారమ్మా. ఎలా మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, వింటున్నారు కదా, బాగానే ఉందా గవర్నమెంట్? థ్యాంక్ యూ. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ నాయకత్వ లక్షణాలను పెంపొందించే విధంగా సమాజాన్ని మోటివేట్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని జేసీఏ ఇండియా జాతీయ అధ్యక్షులు అంకుర్ జుంజున్నాలా అన్నారు. సోమవారం పోరంకిలోని సుప్రీం ఎక్స్పెండ్ ఫర్నిచర్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందులోని సభ్యులకు వ్యక్తిగత వికాసం, సామాజిక బాధ్యత, వ్యాపారపరంగా మోటివేట్ చేయడం జరిగిందని చెప్పారు. Powder. Hello, I am JC Ankur Jhunjhunwala, the National President of JCI India for the year 2025, and I am here in Vijayawada today on my official tour. I am in fact touring Telangana and Andhra Pradesh over the last week, and I'll be doing so in the next few days also. During my tour, I am meeting my members, the members of JCI India who are here present in the state, and trying to gauge as to what are the JCI activities that are happening here. How are we able to create positive impact in the society? What is it that we are doing, and what is it that we can do going forward? In the course of my meetings, I have realized that we have a very, very strong and fantastic JCI movement here. We have between the two states, we have more than, I think, 5,000 members, JCI members who are here, and all of them are constantly and consistently working for the society. Presently, I am here in Vijayawada, which is a part of Zone 26 of JCI India. We have divided JCI India into 28 zones, and this is Zone 26 of JCI India. With me is the Zone President, JC Bharat. And in Vijayawada also, I can see that JCI members are actively engaged in providing sustainable solutions to the society that they are living in. For example, this one chapter of ours, JCI Vijayawada Supreme, which is located here, they were approached by a family which was in dire need of some funds because one of their young child needed an operation of the heart, and the father was incapacitated after having met an accident. So in the last 2 days itself, because it was an urgent surgery that was needed, in the last 2 days itself, this LO has been able to collect
in form of donations, 55,000 rupees, and they will be presenting it to the family today. So this is just one example of the kind of activities we do. We create, we work with students, we work with people of underprivileged societies, we work with unemployed. జైలుగోడల మధ్య స్నేహం ముఠాగా ఏర్పడి పలు జిల్లాల్లో చోరీలు చేస్తున్న ముఠాను పామరు పోలీసులు పట్టుకున్నారు. గుడివాడ డీఎస్సీ కార్యాలయంలో వివరాలు డీఎస్పీ నీరజ్ వినిల్ వెల్లడించారు. 5 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ ఏలూరు జిల్లాలో వేర్వేరు కేసులు అరెస్టు, జైలుకెళ్లిన ముఠా సభ్యులు జైలు జీవితంలో ఏర్పడిన స్నేహం ముఠాగా ఏర్పడి చోరీలు చేస్తుండగా పట్టుకోవడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. Okay, sir. గుడ్ మార్నింగ్ అండి. 22nd ఫిబ్రవరిన మలయప్పన్పేట 22nd ఫిబ్రవరిన మలయప్పన్పేట పామర్ లిమిట్స్ లో ఎర్లీ మార్నింగ్ 3 o'clock కి ఒక థెఫ్ట్ జరగడం జరిగింది. నైట్ హౌస్ బ్రేకింగ్. దాంట్లో భాగంగా సుమారు 124 grams 16 తులాస్ వర్త్ ఆఫ్ గోల్డ్ పోవడం జరిగింది. ఆ టైంలో మాకు ఏ విధమైన క్లూస్ లేకపోగా ఛాలెంజింగ్ గా తీసుకుని గుడివాడ సబ్ డివిజన్ లో ఉండే పామర్ సిఐ గారు, అలాగే సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమణమ్మ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, పామర్ ఎస్ఐ గారు, స్వామిదాస్ గారు, సిసిఎస్ ఎస్ఐ గారు దొరికిన చిన్న క్లూ, ఒక ఆడగంతు వినిపించింది అనే ఒక చిన్న క్లూతో వెతికి ఈ రోజు రికవరీ చేయడం జరిగిందండి. అందులో భాగంగా మొత్తం మాకు టోటల్ 5 అక్యూజ్డ్ ఉన్నారు. మెయిన్ అక్యూజ్డ్ 3. వీళ్ళ పేర్లు వచ్చి అబ్దుల్ షబీర్, ఊయూర్లో ఉంటాడు. షేక్ మున్నా అలియాస్ సిరి, ఈమె ఏలూరు సంబంధించిన ట్రాన్స్జెండర్. కొటారి శ్రీనివాస్, కాకినాడకు చెందిన వ్యక్తి. వీళ్ళ 3 మీద ఆల్మోస్ట్ కంబైన్డ్ గా 110 కేసెస్ ఉన్నాయి. ఇండివిజువల్ గా ఎవరికి 30 తక్కువ కేసెస్ లేవు. వీళ్ళ 3కి ముందు రకరకాల అఫెన్సెస్ లో నెల్లూరు జైల్లో పరిచయం ఏర్పడింది. అక్కడ లిక్కా అనే ఒక గంజాయి సప్లయర్ తో పరిచయం ఏర్పడింది. ఆ లిక్కా అనే అతను గుడివాడలో ఉంటాడని తెలిసి వీళ్ళు నిఘా పెట్టి ఈ రోజు నిన్న సాయంత్రం బల్లిపరు దగ్గర అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇందులో టోటల్ రికవరీ 8.5 lakhs. విక్టిమ్ కూడా టోటల్ గా సాటిస్ఫై అయ్యారు. అదేవిధంగా ఇందులో గమనించాల్సింది ఏంటంటే విక్టిమ్ ముందు ఆ రోజు మాకు చిన్న క్లూ ఎలా దొరికిందంటే, ఆ రోజు రాత్రి బయటకు వచ్చి ఆడగొంతు వినిపించింది అని చెప్పారు. ఆ ఆడగొంతు వినిపించిందంటే వెంటనే ఎక్స్పీరియన్స్డ్ ఉన్న స్వామిదాస్ గారు ఇది దీంట్లో ట్రాన్స్జెండర్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉండొచ్చు అని చెప్పి ఆ విధంగా మాకు చిన్న క్లూతో ఈ కేసు చేయించడం జరిగింది. మిగతా వాళ్ళని ముందే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ టైంలో ఓన్లీ 8ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. బయట దొరికారు. జూలై 6వ తారీఖు జూనోసిస్ డే సందర్భంగా నిన్న ఈ రోజు స్థానిక గుడివాడ ప్రాంతీయ వైద్యశాల నందు పెంపుడు జంతువులకు ఎంటీ రేబిస్ టీకాలు వేశారు. పెంపుడు కుక్కల వ్యాధుల నివారణకు జాగ్రత్త తీసుకోవాలని, ఉచితంగా లభించే ఇంజెక్షన్ తప్పకుండా వేయించాలని నిన్న ఈ రోజు సుమారు 300కు పైగా పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్ వేసినట్లు ఏడీఏహెచ్ డాక్టర్ బి శ్రీనివాస్ తెలియజేశారు. డైరెక్టర్ డాక్టర్ బి రత్న, సిపిఆర్వి ప్రసాద్, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ రామకృష్ణ మరియు వైద్య సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని వైద్య సేవలు అందించారు.
బరువు బాగా ఉంది. గౌరవ పశువు చేశాల మన గుడివాడ గ్రామంలో గుడివాడ నుండి మరి నిన్న ప్రపంచ జీనోసిస్ డే సందర్భంగా మరి పెంపుడు కుక్కలకి అయితేనేమి క్యాట్స్ కి అయితేనేమి మరి ఈ జీనోసిస్ డే సందర్భంగా మనం ఉచితంగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది కండక్ట్ చేసుకోవడం జరిగింది. దాదాపు క్రితంలో చూసుకున్నట్లయితే మనకి ఒక జూలై 6వ తేదీ మాత్రమే ఇది వరల్డ్ జీనోసిస్ డే సందర్భంగా వ్యాక్సిన్ వేయడం జరిగేది. ఇప్పుడు త్రూఅవుట్ ది వ్యాక్సిన్ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ సప్లై అబండెంట్ గా ఉండడం వల్ల త్రూఅవుట్ ది ఇయర్ కూడా ఈ వ్యాక్సినేషన్ అనేది మరి పెంపుడు కుక్కలకి అయితేనేమి క్యాట్స్ కి అయితేనేమి ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా. అయితే నిన్న 248 యానిమల్స్ లో మనం ఈ డాగ్స్ లో మనం ఈ రేబీస్ వ్యాక్సిన్ అనేది ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు కూడా ఎవరైనా ఆ రోజు నిన్న ఉపయోగించుకున్నటువంటి మన పెంపకదారులు పెంపుడు కుక్కల పెంపకదారులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ అవకాశాన్ని ఈ జరగబోయేటువంటి 2-3 రోజుల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. వారికి అవసరమైనప్పుడు ఎప్పుడైనా సరే మన వైద్యశాలకు తీసుకొచ్చుకున్నట్లయితే ఈ ఉచిత యాంటీబయోటిక్స్ టీకాలని మన కుక్కలకి మనం ఇవ్వగలమని మీకు తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. జూలై 6వ తారీఖున ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా మన బహుళార్థ పశు వైద్యశాల గుడివాడ నందు అన్ని పెంపుడు కుక్కలకి యాంటీ రేబీస్ వ్యాక్సిన్స్ మొదలు పెట్టారండి. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుక్కల నుంచి కానీ మనుషులకి ఏమన్నా అవి కరిచినప్పుడు ఏమన్నా వ్యాధులు రాకుండా, దానివల్ల మనుషులకు కానీ పెంపుడు జంతువులకు కానీ ఏ ఇబ్బందులు తలెత్తకుండా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది ప్రతి సంవత్సరం జూలై 6వ తారీఖున అమలు చేస్తున్నారు. అదేవిధంగా జూలై 6వ తారీఖు ఒక రోజే కాదు, మిగిలిన అన్ని రోజుల్లో కూడా సంవత్సరం మొత్తట తీసుకొచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది అమలు చేయడం జరుగుతుంది. నిన్న మొదలు పెట్టారండి. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి ప్రతిరోజు ఈ 4-5 రోజుల్లో కూడా ఈ వ్యాక్సిన్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది. ఎవరైనా వినియోగించుకొని పెంపుడు కుక్కల యాజమానులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తీసుకువచ్చి వాటి పెంపుడు కుక్కలకి ఈ వ్యాక్సినేషన్ ని వాటి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ పశు వైద్యశాల తరఫున ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.